రాష్ట్రంలో ముందే సంక్రాంతి శోభ నెలకొంది. ఎక్కడికక్కడ ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలు సంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. మహిళలకు రంగవల్లుల పోటీలు, యువతకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ పాతపాడు శ్రీసిటీ వైభవ్ వెంచర్లో భోగి మంటలతో సందడి చేశారు. రకరకాల వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని వయసుల వారు ఆటపాటలతో సందడి చేశారు. విజయవాడలో కమ్మవారి సంక్రాంతి సంబరాల్లో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గంగిరెద్దులు, హరిదాసులు, కోడిపుంజులు, పొట్టేళ్లు, పుంగనూరు ఎద్దుల అందాల ప్రదర్శన ఆకట్టుకుంది. పిల్లలు గుర్రాలపై ఎక్కి కేరింతలు కొట్టారు. డప్పు కళాకారుల ప్రదర్శన, చిన్నారుల కూచిపూడి నృత్యం చూపర్లను కట్టిపడేసింది. తారక రామారావు గారు నాకు రాజకీయ రంగ ప్రవేశం చేసి నా పునాది వేసిన ఆనాడలోనే నన్ను ఎంతో గారాభంగా చూసుకు బహుశా ఆయన సొంత పిల్లలు ఎప్పుడు అట్లా చూడలేదు. ఆయన ధైర్య సాహసాలకు మా మీద దాళ్లు చేసేవారు. భయంకర రాజకీయాలు ఆ రోజుల్లో. ఆయన జాతకంలో నెక్తురులో భయం అనేది లేదు. ఇంకంత కాలు దూమి ముందుకు సాగుదాం పదాననేవారు. కృష్ణా జిల్లా హనుమంతపురంలో లింగమనేని యువసేన ఆధ్వర్యంలో యువతకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. అవనిగడ్డ శివారు బందలాయి చెరువులో జనసేన ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు, వంటల పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విజేతలకు బహుమతులు అందజేశారు. గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి రైతు సంబరాలు ఆకట్టుకున్నాయి. జాతీయ స్థాయి ఒంగోలు, పుంగనూరు, కపిలగోవుల అందాల పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పశుపోషకులు పాల్గొన్నారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మంగళగిరిలో మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న వనితలు వివిధ రకాల ముగ్గులు వేయగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి పండుగ వరుస సెలవులతో కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.